సీవీడ్ గ్రాన్యూల్స్ని నేను పౌడర్ ఫామ్లో అంటే మిక్సీ పట్టేశానండి. అంటే వెంటనే వాటికి సారం అందాలి, మొక్కలు రికవర్ అవ్వాలి అని చెప్పేసి మనం విటమిన్ ట్యాబ్లెట్స్ అవి కూడా లిక్విడ్ రూపంలో ఇస్తే మనకి బాగా పనిచేస్తాయి అంటారు కదండి. అలాగా లిక్విడ్ ఫామ్ కింద చేయడం కోసం ఈ మాడిపోయిన ఆకులు, ఆ పూత కూడా సరిగ్గా రేణింపుగా లేకపోవడం ఇవన్నీ సెట్ అయ్యి మొక్క రికవరీ అవ్వడం కోసం నేను ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ని పౌడర్ రూపంలో ఇస్తున్నానండి. నేలంతా కూడా గుల్ల చేసేస్తున్నాను అనమాట. సీవీడ్ గ్రాన్యూల్స్ ఎప్పుడు కూడా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఆ గ్రాన్యూల్స్ కింద ఇస్తే కొంచెం టైం పడుతుంది ఆ మొక్క ఆ ఆహారాన్ని. అంటే సీవీడ్ గ్రాన్యూల్స్ అంటే ఏం లేదండి, సముద్రపు నాచు అనమాట. దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి. అవి మనకి కూడా అంటే మనుషులకు కూడా సీవీడ్ గ్రాన్యూల్స్ బలానికి వాటికి ఇస్తారండి. అలాగే మొక్కలకు కూడా ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ మనకి దొరుకుతాయండి. ఆన్లైన్లోనూ దొరుకుతాయి, బయట మార్కెట్లోనూ దొరుకుతాయి. కేజీ 100 రూపీస్ అలా ఉంటుంది. మనకి మేము గ్రూప్ ద్వారా తెప్పించుకున్నామండి. అందువల్ల మాకు ఇంచుమించు 70 రూపాయలు అలా పడింది కేజీ. ఆ గ్రాన్యూల్స్ మనం పౌడర్ కింద చేసేసి ఆ మొక్కల మొదళ్ళ చుట్టూ ఇచ్చామనుకోండి, మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ మొక్కలు ఆ పోషకాలు తీసుకునండి ఈ చీడపీడలు లాంటివి, వైరస్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే పూత ఎక్కువ వస్తుంది. అవి కిరణజన్య సంయోగ క్రియ చేసుకునే అంటే ఎప్పుడైతే మొక్క పచ్చగా మారిందో ఆహారాన్ని కూడా ఎక్కువ తయారు చేసుకోగలదు కదండి. అందుకని మొక్క హెల్దీగా పెరిగండి ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుని మళ్ళీ రికవర్ అవుతుందన్నమాట. అందుకని నేను ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ ఆ మొక్క వెంటనే పోషకాలు అందుకోవడానికి వీలుగా పౌడర్ ఫామ్లో నేను తయారు చేసేసాను. ఆ పౌడర్ ఫామ్లో తయారు చేసింది మొదళ్ళ చుట్టూ వేసేసండి మట్టి కప్పేస్తున్నాను. కప్పేసి ఈ టమాటోలకి వాటికి వాటరింగ్ చేసినప్పుడు గ్రాడ్యువల్గా ఆ పవర్ అంతా కూడా మొక్క అందుకునండి మనకి ఇంచుమించు ఒక 1 వీక్లో రికవర్ అయిపోతుందండి. చక్క మొక్క హెల్తీగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా మొక్కలకి ఈ పోషకాలు అందడం కోసం ప్రతి మొక్కకి కూడా ఇదిగోండి ఒక స్పూన్ చొప్పున మొదల చుట్టూ వేసేస్తాను.